ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అతః దశమోऽధ్యాయః విభూతియోగः. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడవు కావున నీ మేలుగోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్విదేవానాం మహర్షిణాం చ సర్వశః. నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఆ మహర్షులకును మూల కారణమైన వాడను. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వాణినిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకొనువాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవ పృథక్విదాః. నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, ఇంద్రియ నిగ్రహము, శమము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవన్నీయును నా వలననే కలుగును. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. సప్త మహర్షులను వారికంటెను పూర్వులైన సనకాది మహామునులు నలుగురును స్వయంభువాది చతుర్దశ మనువులును మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావము గలవారే. వీరు నా సంకల్పము వలననే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి ప్రజలే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ నా పరమేశ్వర్య రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఏమాత్రమూ సందేహమే లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమాన్వితాః. ఈ సమస్త జగత్తుల యొక్క ఉత్పత్తికి వాసుదేవుడనైన నేనే మూల కారణము. నా వలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమునర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటినీ, తమ సర్వస్వమును నాకే అంకితమునర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గూర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధియోగం తం ఏన మాముపాయంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్నమనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. తేషామేవాను కంపార్త మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడనై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపంను జ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారంను పారద్రోలెదను.
అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు దివ్యపురుషుడవనియు దేవదేవుడవనియు జన్మరహితుడవనియు సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు నితింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాహ. ఓ కేశవ, నీవు చెప్పున్నది అంతయును సత్యమే. హే భగవన్, నీ లీలామయ స్వరూపంను దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ జగదుత్పత్తి కారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయముగా ఎరుంగుదువు. వక్తుమర్వస్య శేషేణ దివ్యహాత్మా విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్టసి. సమస్త లోకముల యందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవై ఉన్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా తెలుపుటకు నీవే సమర్థుడవు. కథం విద్యా మహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఓ యోగీశ్వర, నిరంతరము చింతన చేయుచు నేను నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? హే భగవన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్వి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకను తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. శ్రీ భగవానువాచ హంతతే కథ ఇష్యామి దివ్యహాత్మా విభూతయః ప్రధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మద్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను. నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేను, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యంను ప్రాణశక్తిని నేను. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషు యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖిరిణామహం. 11 రుద్రులలో శంకరుడను నేను. యక్ష రాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను. 8 వసవులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమును నేను. పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. పార్థ, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే. సేనాపతులలో కుమారస్వామిని నేను. జలాశయములలో నేను సాగరుడను. మహర్షిణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో భృగువును నేను. శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను.
యజ్ఞముల యందు జపయజ్ఞమును నేను, స్థావరములలో హిమాలయమును నేను. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షిణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షములలో నేను అశ్వత్థామమును, రావి చెట్టును. దేవర్షులలో నారదుడను నేను, గంధర్వులలో నేను చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిలమునిని. ఉచ్చైః స్రవసమశ్వానాం విద్ధి మామామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. అశ్వములలో పాలసముద్రం నుండి అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవమును నేను, భద్ర గజములలో ఐరావతమును నేను, మనుష్యులలో ప్రభువును నేను. ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కంతర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో వజ్రాయుధమును నేను, పాడి ఆవులలో కామధేనువును నేను, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను, సర్పములలో వాసుకిని నేను. అనంతశ్చాస్మి నాగానం వరుణో యాదసామహం పితృనామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగజాతి వారిలో ఆదిశేషుడను అనంతుడను నేను, జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను, పితరులలో ఆర్యముడను పితృగణ ప్రభువును నేను, శాసకులలో యమధర్మరాజును నేను. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కాలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదుడను, గణించు వారిలో నేను కాలమును, మృగములలో మృగరాజు అయిన సింహంను నేను, పక్షులలో పక్షిరాజైన గరత్మంతుడను నేనే. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జషాణం మకరశ్చాస్మి స్రోతసామస్మి జహాన్నవి. పవిత్రమునొచ్చు వారిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను, మత్స్యములలో మొసలిని నేను, నదులలో గంగానదిని నేను. సర్గణామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మ విద్య విద్యానం వాదః ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టికి ఆది మధ్యాంతములు నేను, సృష్టి స్థితిలయ కారకుడను నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్య అనగా బ్రహ్మ విద్యను నేను, పరస్పర వాద వివాదములలో తత్వ నిర్ణయమునకై చేయు వాదమును నేనే. అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతోముఖః. అక్షరములలో ఆకారమును నేను, సమాసములలో ద్వంద్వ సమాసమును నేను, అక్షయకాలము అనగా మహాకాలమును నేను, అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను, అందరిని ధరించువాడను పోషించువాడను నేను. మృత్యు సర్వహరశ్చాహమద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారిణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే, సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును కూడా నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ అను వారందరూ నేనే. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. గానము చేయుటకు అనువైన శృతులలో బృహత్సామమును నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. జ్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వంచకులలో జూదమును నేనే, ప్రభావశాలురలోని ప్రభావమును నేను, విజేతలలో విజయమును నేను, నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే. వృష్ణినాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునినామప్యహం వ్యాసః కవినాముషనా కవిః. వృష్ణి వంశజులలో వాసుదేవుడను నేను, పాండవులలో ధనంజయుడను నేను అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను, కవులలో శుక్రాచార్యుడను నేను. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించు వారిలో దండమును అనగా దమనశక్తిని నేనే, జయేచ్ఛ కలవారి నీతిని నేనే, గోప్య విషయ రక్షణమున మౌనమును నేనే, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచర ప్రాణి ఏదియునూ లేదు. నాం తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేరిస్త్వరో మయా. ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని. యద్వద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. విభూతియుక్తమైన అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండియే కలిగినదిగా తెలుసుకొనుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ట్రభ్యాహమిదం కృష్ణ మేకాంశేన స్థితో జగత్. అథవా ఓ అర్జున, ఇంతకంటేను విపులముగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక అంశతోడనే ధరించుచున్నాను. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః.